South India Shopping Mall, the wedding mantra. Sarikotta wedding collection. South India Shopping Mall. బసిరెడ్డి గారు, నేను గజపతిని. మా అబ్బాయి అమెరికా నుంచి వస్తున్నాడండి. మరి మీరేలేదే? గుడికారు పెట్టమ్మా. ఎందుకు నాన్న? రేపు ఈ ఇంట్లో దీపం పెట్టాల్సింది నువ్వేనమ్మా. ఏం వీళ్ళ కరెంట్ లేదా? కరెంటు వారంటూ కాదమ్మా, ఈ ఇంటి కాబోయే కోడలు నువ్వే. కూర్చో. కూర్చోడం దేనికిరా? టైం అవుతోంది, ఎయిర్పోర్ట్ కి వెళ్దాం పదా. నీ రంగబాబు గారు రావాలి కదా. ఎక్కడికి వెళ్ళాడురా? సెల్ ఫోన్ సిగ్నల్ కూడా అందరూ దూరంగా వెళ్ళిపోయాడు. వాడు కరెక్ట్ గా ఏదైనా పని ఉన్నప్పుడు బయటకు వెళ్ళిపోతాడు రా. అసలు వాడిని కాదు నిన్ను అనాలి. ఏంట్రా? మా డ్రైవర్ రంగబాబు బంగారం, వాడికి పని అవదప్ప. మరి ఏమీ తెలియదు నాకు కట్టకట్టేవా. ఇప్పుడు చూడు నాతో కబడ్డీ ఆడుతున్నాడు. నువ్వు చాలా పొరపాటు పడుతున్నావురా. పని అంటే ప్రాణం ఇచ్చే మనిషి వాడు. ఎవడు ప్రాణం? నాదా? వాడిది. వాడు చాలా కమిట్మెంట్ ఉన్న డ్రైవర్. ఏదో ప్రాబ్లం అవుతుంటుంది, అందుకే లేట్ అయ్యాడు. ఐ థింక్ హీజ్ ఆన్ ది వే. ఏంటో నువ్వు చేసిన పని? చెప్తానే ఉన్నదే, ఎందుకు అలా పరిగెడుతున్నావు? కళ్ళు దుబ్బినే ఏంటి? పెట్రోల్ పోసుకుంటాను పరిగెడుతున్నాను. ఏంటండి ఏదో గ్రూప్ ఫోటోకి పోజ్ ఇచ్చినట్టు అలా నిలబడ్డారు? పదండి పదండి, ఎయిర్పోర్ట్ టైం అవుతుంది. ఎప్పుడు లేట్. నువ్వు తప్ప ఇంకెవరున్నారు బాబు? సర్దేశాలరా. అసలు నువ్వు లేట్ కిందకు వచ్చావు. నేను లేట్ గా రావడానికి కారణం మీరే. నేనా? మరి కాదా? డైలీ మిస్ కాకుండా ఫుల్ బాటిల్ కొడతారు. ట్యాంక్ ఫుల్ చేయించడానికి డబ్బులు మాత్రం ఇవ్వరు. ఎప్పుడు చూసినా పెట్రోల్ ఉండదు. పెట్రోల్ కోసం నేను చేసిన రన్నింగ్ ఏ ఒలింపిక్స్ లో చేస్తుంటే ఇప్పటి గోల్డ్ మెడల్ వచ్చి ఉండేది. డ్రైవర్ కదా, రివర్స్ గేర్ వస్తున్నాడు రా. సర్లేరా, సంగతి తర్వాత చూద్దాం, ముందు ఎయిర్పోర్ట్ కి పదా. నువ్వు అర్జెంట్ యూనిఫామ్ వేసుకుని రా. అబ్బా, ఇప్పుడు అవన్నీ ఎందుకంట? వీడు యూనిఫామ్ వేసుకోకపోతే వాడు అమెరికా తిరిగి వెళ్ళిపోతాడు. ఏ కొత్త యూనిఫామ్ తీసుకురావడానికా? కాదురా, అమెరికాలో శాశ్వతంగా ఉండిపోవడానికి. వాడికి అన్ని పద్ధతి ప్రకారం జరగాలి. నువ్వు వెళ్ళి చెప్పించే వెళ్ళా. ఏదో రూల్స్ వీళ్ళను వేపుకుని తినేస్తున్నారు. ఎక్కడ ఆపకుండా తిన్నగా పోనీ. తిన్నగా పోనీ. ఇప్పుడు కారింత కప్పావరా? పైకి పోతామని ఒకసారి అలా చూడండి. రైట్ ఏంట్రా ఇంకా రాలేదు? ట్రాఫిక్ జామ్ అయి ఉంటదండి. Flight 2484 from Hyderabad has just arrived. Stop! Take it out. Swine flu ganu వచ్చిందా? Shut up! This is not the place for all these cheap sentiments. నిలబెట్టిన విమానాలు ఇంత లంకనవు రే బాబు. ఒరే రంగా, కొంచెం హెల్ప్ చేయి. పట్టుకోండి. ఎవరు డాడీ వీళ్ళంతా? అదేంట్రా అలా అడుగుతావు? మన లక్ష్మణరావు అంకులు వీడు. మీరు ఉండండి. సీను, నేను రంగబాబుని. మన ఇద్దరు కలిసి 5వ క్లాస్ వరకు చదువుకున్నావు, గుర్తుందా? అవునా? 6వ క్లాస్ నుంచి చదువుకోలేదు. 5వ క్లాస్ నువ్వు ఫెయిల్ అయిపోయావు కదా. ఎవరు డాడీ వీడు? చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. రంగబాబురా, మన దగ్గర డ్రైవర్ గా చేస్తున్నాడు. వెల్కమ్. చీఫ్ ఫెలోస్ షేక్ అండ్ ఇవ్వను. నేను ఇస్తాను రా. రాగి అన్న అంటే నువ్వు ఉండదు, నీ జాబ్ ఉండదు, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. కానీ నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. లెట్స్ మూవ్. మరి లగేజీ వీడు పట్టుకొస్తాడు. బెంజ్ కార్ బుక్ చేయమని చేయలేదా? చేసావురా, ఇంకా డెలివరీ ఇవ్వలేదు. నేను ఈ కార్లో రాను. వెనకాల ఆటో వేసుకొచ్చండి. నువ్వు నోర్మై నాయనా, ఒక్కసారి అడ్జస్ట్ చేసుకోరా ప్లీజ్. ఏయ్, డోర్ తీ. అమెరికా నుంచి వచ్చారు, డోర్ తీసుకోవడం కూడా రాదా? డ్రైవర్లు డోర్ తీయాలి, ఓనర్ లెక్కాలి. ఎలా ఎక్కండి. నువ్వు ఇక్కడే ఆగరా. వై మామ్? దిష్టి తీయాలి. దిష్ట? ఊర్లో కడిగట్టారు కదా, ఊరికి ఏం కాకుండానండి. నేను దిష్టి తీస్తా అన్నది ఊరికి కాదు, మా అబ్బాయికి. పట్రా. What the hell is this? నోకే అండి. ఏంటి? నా సెల్ గురించి అడిగారు కదా. This is too much. రెండు ఎందుకండి, దిష్కేగా ఒకటి చాలు. బాబు చూడు. అమెరికా దిష్టి, పాకిస్తాన్ దిష్టి, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఈ డ్రైవర్ వాడి దిష్టి. ఎలా ఉందండి? వెరీ టేస్టీ. అయితే గుమ్మడి లెట్ ఇచ్చేద్దాం. ఉలై కాసులో. కర్మ కర్మ, ముందు నోట్లది ఉయ్యరా. పద. ఓ మై గాడ్, ఇట్స్ వెరీ వెరీ హాట్ ఇన్ హియర్. చాలా థాంక్స్. నేను అన్నది బయట క్లైమేట్ గురించి. మమ్మీ ఎవరి? లక్ష్మణరావు అంకుల్ కూతురా. దారం పేపులు బాబు, మీ పేరు చెప్పి కోట్ వేసుకుంటాను. నేను ఇసిరింది నువ్వు వేసుకోవడం కాదు, ఉతకడానికి. అలాగా? ఏమన్నా కావాలా బాబు? రెస్ట్ కావాలి. రెస్ట్ లేదు, ఇంట్లో బూస్ట్ ఉంది. ఇదేనండి వరసగా ఉన్నాడు.
అమ్మా నువ్వు కూడా వెళ్ళమ్మా, అబ్బాయి అమెరికా విషయాలు చెప్తాడు. ఏంటండి ఇదంతా సిగ్గే? అదేం కాదు. కవర్ చేసుకున్నంత మాత్రం కనిపెట్టలేము అనుకున్నారా? కళ్ళల్లో మెరుపు, బొగ్గుల్లో ఎరుపు. అమ్మాయికేమో పెళ్ళికాలు వచ్చింది, ఆడికేమో ప్రాతకాలు వచ్చింది. అబ్బాయి అమెరికా నుంచి వచ్చేసాడు కాబట్టి నీతో ఒక విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను రా. ఏమిట్రా? అదే మన శ్రీనివాస్ పెళ్లి గురించి. నేను నీతో అదే విషయం మాట్లాడాలనుకుంటున్నాను రా. ఎంతైనా ఫ్రెండ్స్ కదా, ఒకరి మనసులో మ్యాటర్ ఇంకొకరు బయట పెట్టారు. ఇంకా లేట్ ఎందుకు, వెంటనే ముహూర్తాలు పెట్టించండి. ఏంట్రా ముహూర్తాలు అంటున్నావు? అదేనమ్మా మీ శ్రీనిబాబు మా భారతీయ పెళ్లి ముహూర్తం గురించి. ఇలాంటి విషయాలు మనం ముందుగానే మాట్లాడుకోవాలి కదా అన్నయ్య గారు. నీకు తెలియదేమో గనమ్మా, వీడు నేను వాళ్ళ పెళ్లి గురించి చాలా సార్లు అనుకున్నామమ్మా. సరదాగా కాసేపు 1.25 లక్షలు అనుకుంటావరా? అవన్నీ సీరియస్ గా తీసుకుంటారా ఏమి? అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? ఆల్రెడీ మేము ఒక సంబంధం ఖాయం చేసుకున్నాం. రాజారావు గారని హైదరాబాద్ రిటైర్డ్ జైలర్, కోటీశ్వరుడు. మా అబ్బాయి చదువు, మా కుటుంబ సాంప్రదాయం నచ్చి పెళ్లి ఖాయం చేశారు. మా సీనుబాబు వెళ్ళి అమ్మాయి చూసి ఓకే చేస్తే పెళ్లి చేసేయటమేనా? తెలియకుండా మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించండి అన్నయ్య. ఇందులో బాధపడడానికి ఏముంది అమ్మా, ఎవరికి ఎక్కడ రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. సరే నేను వెళ్ళొస్తాను రా. పెళ్లి పళ్ళు మొదలు పెట్టాక నా కబురు పంపించు, వస్తాను. అలాగే పదండి, మీ ఇంటికి కార్లో డ్రాప్ చేస్తాను లక్ష్మణరావు గారు. వద్దురా, అబ్బాయి కారుతో పని ఉండొచ్చు, మేము ఆటోలో వెళ్తాం. చచ్చే, వీడు వాలకం అచ్చు అవతారలా ఉన్నాడు. రేయ్ వాట్ మ్యాన్? మీ పెళ్లి గురించి ఇప్పుడే పైన పెద్దవాళ్ళు మాట్లాడుకున్నారు. అమ్మాయిని చూడటానికి హైదరాబాద్ వెళ్తున్నారంట. యా. అదేంటండి, భారతి గారికి మీకు పెళ్లి చేయాలని చాలాసార్లు మీ పెద్దవాళ్ళు అనుకున్నారు కదా. సో వాట్? వాళ్ళంటే చదువు లేని వాళ్ళు, చదస్తాను పోయేవాళ్ళు. మీరు అలా కాదు కదా, అమెరికాలో ఉండొచ్చారు. మీరైనా వాళ్ళకి మంచి చెప్పి భారతి గారిని పెళ్లి చేసుకోండి. అమితాబ్ బచ్చన్, జయబాదురి లాగా మీ జంట చూడముచ్చటగా ఉంటుంది. వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్ మ్యాన్? మీరు జెంటిల్మెన్ లా మాట్లాడాలి కానీ ఇలా డబర్మెన్ లా మాట్లాడితే కుక్కగోలు చేసి కట్టాల్సి వస్తుంది. ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ వి నాకే సజెషన్ ఇస్తావా? డ్రైవర్ వి డ్రైవర్ లా ఉండు, ఫ్యామిలీ మెంబర్ లా ఉండాలని అడ్వాంటేజ్ తీసుకుంటే నీ ఉద్యోగం పీకేల్సి వస్తుంది. బీ కేర్ఫుల్, గెట్ అవుట్. ఏడ్చేలో అదవా. సారీ అండి. బాయ్ గారే ఈ జాతి కుక్క అన్నారు, ఊర కుక్క ఉందేటండి. చికెన్ పకోడీ ఇంకా తయారవ్వలేదు, అందాక తినరా బాబు. తింటదే ఎందుకు తిందో, నీకు దానికి పని ఉంది కనుక. రోజులేసి చేసి చెయ్యి పెనం 2 అరిగిపోతున్నాయి కానీ ఈ ఓనర్ నాకు జీతం పెంచట్లేదు. కుక్కలే నక్కలే తెగ పూజం చేస్తాను. చిచ్చే దోసేమన్నావా? దోసేమన్నావు అనుకున్నాను రా. సరే ఆ దోశ 2 నెంబర్ టేబుల్ ఇచ్చిరా. తీసుకోండి. మీ ఆర్డర్ ఏంటో? మీ హోటల్లో బాగా పాపులర్ గా ఉన్న ఐటమ్ ఏంట్రా? బిల్లు. అలా అలా ఎవరా? నేనే. రంగబాబు చెప్పరా. నీతో కాసేపు మాట్లాడాలరా. పసలపూడి లోకల్ దగ్గరకు వచ్చేసి. మాడిపోయిన పెసరట్ల ఫేస్ ఏంటర్ అలా ఉంది, ఏమైంది? అవమానం జరిగిందిరా. మనకు మామూలే కదా. జరిగింది నాకు కాదురా, మరి లక్ష్మణరావు గారికి. ఆ గజపతిగడు భారతిని వాళ్ళ ఇంటి కోడలు చేసుకుంటాను మాటిచ్చి ఇప్పుడు మోసం చేశాడ్రా. ఎవడో ఎవడో మోసం చేస్తే నీకు ఎందుకు రాని బాధ? ఎవరో కాదురా, అనాథనైన నన్ను ఆదరించి నాకు డ్రైవింగ్ నేర్పించి బతకడానికి దారి చూపెట్టిన దేవుడు రాయన. అసలు ఇవాళ గజపతి గడు ఇలా ఉంటారు కారణం ఆ లక్ష్మణరావు గారే. ఆడి బ్యాంక్ అకౌంట్ లో కోట్లు, ఆడి కొడుకు వేసుకున్న సూట్లు, కార్లు, పొలాలు, స్థలాలు అవన్నీ ఆయన దైవాలు సంపాదించుకున్నవే. అలాంటిది ఈ రోజు ఆయన పరిస్థితి బాలేదని ఆయన్ని ఆయనకి ఇచ్చిన మాటని టైర్లో గాలి తీసిన ఈజీగా తీసి పడేస్తాడా? ఎంత అన్యాయం రా ఇది. బాధపడకరా, మంచోళ్ళకి ఇప్పుడు మంచి జరుగుద్ది. డోంట్ వర్రీ. హాయ్ డాడ్. హాయ్. ఎలా ఉంది నా బ్యాట్? మీరు పట్టుకున్నారు కదండి, పొల్లైస్లా ఉంది. నువ్వు అమెరికా నుంచి వచ్చింది క్రికెట్, టెన్నిస్ ఆడటానికి కాదు, మరి ప్యాక్ ఆడడానికంటే. పెళ్లి చేసుకోవడానికి. అర్జెంట్ గా నువ్వు ముందు హైదరాబాద్ వెళ్ళి అమ్మాయి చూసిన పో. నచ్చాలి కదా డాడ్. ఖచ్చితంగా నచ్చుతుంది. ఈయన డౌట్ అమ్మాయికి నచ్చడేమో. రేయ్, వాషింగ్టన్, న్యూయార్క్ లో నన్ను పెళ్లి చేసుకోవడానికి చాలా మంది అందగత్తలు ట్రై చేశారు. బట్ ఐ డి నాట్ లైక్ దెం. నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నీగురై ఉండాలా? నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కడుపుతోటి ఉండాలా? నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి విడోయ్ ఉండాలా? హీరోర్ బాయ్. ఆ అమ్మాయి నీకు ఖచ్చితంగా నచ్చుతుందిరా. వాళ్ళు కోటేశ్వర్లు, పైగా మీ నాన్నగారు ఎంతో కష్టపడి సంబంధం తీసుకొచ్చారు. మామ్, నాలాంటి యుఎస్ రిటర్న్ అల్లుడిగా చేసుకోవడానికి చాలా మంది కోటేశ్వర్లు క్యూలో నిలబడుతున్నారు తెలుసా? వచ్చి 2 రోజులైంది, మరి ఒకటి కూడా రాలేదే. నీ ప్రాబ్లం ఏమిట్రా? ఏడ్సేమో అదొకే. ఒక అమ్మాయిని 10 నిమిషాలు స్టడీ చేసి ఓకే చెప్పడం ఇండియన్ స్టైల్. ఒక అమ్మాయిని మినిమం 10 రోజులు స్టడీ చేసి ఓకే చెప్పడం అమెరికన్ స్టైల్. అమెరికాలో మీరు స్టేషన్ స్టైడింగ్ ఇదా? రేయ్, ఇంతకు నువ్వేమంటావు? నేను హైదరాబాద్ వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో 10 days స్టే చేయాలనుకుంటున్నాను. పెళ్లి కాకుండానే 10 రోజులంటే బాగుండదేమురా? మామ్, ఇట్స్ వెరీ కామన్ ఇన్ అమెరికా. First I have to study the bride and then get married. సరే, వాళ్ళకి ఎలాగో చెప్పి ఒప్పిస్తా గానీ నువ్వు వెళ్ళి ఆడుకో. డ్రైవర్, follow me. ఏంటి? వెంటనే రాజా గారు ఫోన్ చేయాలి. లేట్ అయిపోయింది, ఏం పనిష్మెంట్ ఇస్తారో ఏటో. కప్పులో పాలు, పావు కప్పు బూస్ట్, 2 స్పూన్లు పందార, దాన్ని వెయిట్ చేయడానికి వాడిది గ్యాస్.
మొత్తం వేస్ట్ చేసావు, నా టైం టేబుల్ బ్రేక్ చేసావు. దీనికి రిటైర్డ్ జైలు ఇచ్చే పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఒరే కళ్ళు తిరుగుతున్నారా, 2 నిమిషాలు రిలాక్స్ అవుతాను రా. జైలర్ గారు చూసాడంటే రివాల్వర్ తో కాల్ చేస్తాడు బాబు. 1 2 3 4 అయ్య బాబు ఇదేం పనిష్మెంట్ రా బాబు. ఈ చెట్టు ఆకులన్నీ ఎప్పుడు లెక్కడరా? అదృష్టవంతుడు మామిడి చెట్టు ఇచ్చాడు. ఏ చిన్న చెట్టు ఇస్తే లైఫ్ అయిపోయేది. అంటే సూర్యుగళ్ళ నేను కూడా తలకిందులుగా తపస్సు చేయాలండి? కాదు. పోనీ ఆ పెసాద్ గళ్ళ నేను కూడా 100 గుంజులు తీయాలండి? గుంజులు కాదు, మరి ఆ కరెంట్ స్తంభం 100 సార్లు ఎక్కాలి దిగాలి. అశోక్, నువ్వు పోయి నన్ను వంటోడు చేసేవరా, కానీ నీ కొడుకు మాత్రం వంటోడు కాదురా. ఆడికి ఏ లోటు రాకుండా నేను చూసుకుంటా. రే పోలో, ఎంత వచ్చారు నాన్నగారు దండం పెట్టుకోరా. పోలో గారికి బ్రేక్ఫాస్ట్ అండి. రే నువ్వు ఒక్కడే పంచువాళ్ళకి పని చేస్తున్నావు, ఈ త్వరలోనే పనివేల చక్ర బిరుద్దారు అనుకుంటున్నా. బాబా మణిమాలా మరి కుశలమా నీకు నీ నడకలోన నీ నవ్వులోన ఒక జిలుగుని వెలుగుని జల్లావే మరి కదిలావే రావే స్వరము ఒక సుమమా. కన్నా డాడీ ఇవాళ మా కాలేజ్ యానివర్సరీ, నువ్వు వస్తావా? వస్తాగానే పేరెంట్ గానా గెస్ట్ గానా? మిమ్మల్ని గెస్ట్ గా ఎవరు పిలుస్తారు? అంటే ఏంటని ఉద్దేశం? లేకపోతే ఏంటండి, లాస్ట్ మంత్ మా పెద్దక్క కొడుకులు చెప్పా పెట్టకుండా ఇంటికి వచ్చారని వాళ్ళని బట్టలో తీసి ఎండలో నుంచి పెట్టారు. లాస్ట్ వీక్ కరెంట్ బిల్లు లేట్ గా తెచ్చాడని వాడిని వేలు తీసుకెళ్లి ఫీజులో పెట్టమన్నారు. లక్కీగా అప్పుడు కరెంట్ లేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పాటికి వాడి ఫోటోకి దండ వేలాడుతూ ఉండేది. నిన్న నాటకానికి గెస్ట్ గా వెళ్ళి అక్కడ వెన్న దొంగిలించిన కృష్ణుని అరెస్ట్ చేయలేదని ఆ డైరెక్టర్ కి పనిష్మెంట్ ఇచ్చారు. అబ్బబ్బబ్బబ్బా, మీ పనిష్మెంట్లకు భయపడి పని మనిషి రావడం మానేసింది తెలుసా? నా చెప్పులు ఎక్కడ పెట్టాను? నువ్వేమిటి ఇందులో ఉన్నావు? నేను నైట్ సూప్ సరిగ్గా చేయలేదని అయ్యగారు ఇందులో పెట్టి తలిపేస్తారమ్మా. ఇంకో గంట ఉంది కదా, అప్పుడే తలుపు తీసేవేంటి? ఆపండి, మీ పనిష్మెంట్లకి జనాల ప్రాణాలు పోయేలా ఉన్నాయి. చిచి, భయపడి దీన్ని చూడడానికి వచ్చిన వాళ్ళందరూ పారిపోతున్నారు. నా బంగారు తల్లిని చూసుకోవడానికి 2-3 రోజులు గజపతిరావు కొడుకు వస్తున్నాడే. వచ్చి నెక్స్ట్ డేనే పారిపోతాడు. ఆల్రెడీ మ్యాచ్ ఫిక్సింగ్ కాబట్టి అతనికి పనిష్మెంట్లు గట్రా ఏముండవు. అమ్మయ్యా, అలాగే పని వాళ్ళకి కూడా పనిష్మెంట్లు తీసేయండి. పని వాళ్ళ విషయంలో దూరే కాబట్టి నీకు ఒక పనిష్మెంట్ ఇస్తున్నానులే. ఏంటండి అది? అరగంట గోడ కూర్చోయి. హలో, ఎవరండి? నేనమ్మా గజపతిని. బాగున్నారా అన్నయ్య గారు? బాగున్నానమ్మా. జైలర్ గారు లేరా? ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళారు. చెప్పండి. ఓ ఏం లేదమ్మా, అబ్బాయి అమ్మాయిని చూడటానికి వస్తున్నాడు కదా, ఓ 10 రోజుల పాటు మీ ఇంట్లో ఉంటానంటున్నాడు. ఒక్కడేనొక్కడు అర్థం చేసుకోవడానికి మీరు తప్పుగా అనుకోకండి. అమెరికాలో ఉండొచ్చాడు కదా, అక్కడ కల్చర్ ఫాలో అవుతున్నాడు వాడు. అయ్యో, దానికేం భాగ్యం అన్నయ్య గారు. 10 రోజులు కాకపోతే 4 రోజులు ఉంటామనండి. కాకపోతే అబ్బాయి వచ్చే ముందు మాకు ఫోన్ చేయండి. తప్పకమ్మా, తప్పక ఉంటానమ్మా. అలాగే. కళ్ళు కోట్లో పెట్టుకుని నడుస్తున్నావేంట్రా? ఎక్కువ మాట్లాడావు అనుకో ఏం చేస్తావా? గుండెల నిద్రతలు ఇంట్లో దోమలు ఎక్కువ. ఒరే టంగ్ స్లిప్ అయితే గుర్తు చంపేస్తారా? గుర్తుడం మాకు రాదండి. చూస్తున్నారే, నువ్వే రావచ్చు కదా. ఏంటే కింద కూర్చున్నారు? సోఫాలు కుర్చీలు అమ్మేశారా? అయ్య బాబు, డేవిడ్ గారు వచ్చారు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. కూర్చోండి. అలా కూర్చోండి, నేను అలా కూర్చోండి. మై డియర్ ఫ్రెండ్స్, ఈస్ డేవిడ్ షఫర్డ్. డేవిడ్ డాగ్ ఫార్మ్స్ ఉంది కదండి, దానేమిటి మన బిస్కెట్ల ఆర్డర్ కోసం వచ్చారు. మామూలు ఆర్డర్ తీసుకురండి. ఇదిగో ఏమండి, మీ గురించి మాట్లాడు, తిరగకుండా కొంచెం ఆగండి. ఆగాలి, ఆగండి. మా కంపెనీ స్టార్ట్ చేశాక ఆల్ ఓవర్ ఇండియాలో మా బిస్కెట్ మంచి మార్కెట్ వచ్చింది. ఈ కంపెనీ డెవలప్మెంట్ వెనకాల నా శ్రమ, కృషి, పట్టుదల చాలా ఉంది. ఎందులో ఉందిరా నీ శ్రమ, కృషి, పట్టుదలను? ఈ కంపెనీకి పేరెట్టావా, పునాది వేసావా, సేల్స్ పెంచావా? పెట్టుబడి పెట్టాను రా. ఏమండి, నా సొంత తమ్ముడు అని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను కానీ ఈ బిస్కెట్లు స్కామ్ చేసి బ్లాక్ క్లామ్ వేసి డబ్బు సంపాదించాడు. ఏమండి, మా కంపెనీ మేనేజ్ చేశాడు కదా, దాంట్లో లాభం అంతా ఇటు పర్సనల్ అకౌంట్ వేసుకున్నాడు. మిస్టర్ రాజారావు, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. ట్రాఫిక్ లో రెడ్ సిగ్నల్ క్రాస్ చేస్తాను, నిన్ను క్రాస్ చేయడం ఎంత?
ఏంట్రా మాట్లాడేది? చెప్పెట్టుకూడదా? కొట్టాలి. ఏంటా కొట్టేది? పూలా ఈయన చూస్తుంటే రక్తం సలసలం మరిగిపోతుంది. ఎన్కౌంటర్ చేసేతోర్రా నువ్వు నా మీద చేయి చేసుకుంటావా? చెయ్యట్రా కాలే అతను. నువ్వేరా తన్నేది? నేను తనలేనా? నేను తల్లిని వద్దరా. నీకే చెంపడం వచ్చా? నాకు రాదనుకున్నావా? పిచ్చి వెదవల్లారా, మీకు 50 లక్షల ఆర్డర్ వస్తే నన్ను పిచ్చి కుక్కని కొట్టి చెతక్కొస్తారా? ఈ రోజు నుంచి మీకు ఒక్క ఆర్డర్ కూడా రాకుండా చేస్తారా? ఈ టైంలో చిట్రాజు ఉంటే ఈ కాంట్రాక్ట్ పోయిండేది కాదు. ఇప్పుడు ఆ మనిషి ఎక్కడో